ఇప్పటి వరకు మనకి డెఫినిషన్ లాస్, టైప్స్, రూల్స్ అయినాయి. ఇప్పుడు ఫంక్షన్స్. ఫస్ట్ ఏంటంటే సోషల్ ఫంక్షన్, సెకండ్ వన్ ఎకనామిక్ ఫంక్షన్, థర్డ్ వన్ సోషల్ ఫంక్షన్, ఎకనామిక్ ఫంక్షన్, ఎడ్యుకేషనల్ ఫంక్షన్, బయోలాజికల్ ఫంక్షన్. సోషల్ ఫంక్షన్ అంటే ఏంటి? మనకి మ్యారేజ్ ఆరల్స్ ఒక మ్యారేజ్ అన్న ఇన్స్టిట్యూషన్ లో ఏమేం చేంజెస్ వస్తాయి ఆఫ్టర్ మ్యారేజ్? సోషల్లీ సమాజం ప్రకారం ఏ చేంజెస్ వస్తాయి ఆఫ్టర్ మ్యారేజ్? ఫ్యామిలీలోకి కొత్త కిన్స్ వస్తారు. ఒక పార్ట్నర్ సైడ్ వైపు అవతల వైపు ఇఫ్ ఇన్ కేస్ మెన్ ఉన్నారు, ఉమెన్ వైపు ఉన్న రిలేటివ్స్ మెన్ ఫ్యామిలీలోకి వస్తారు. వాళ్ళ మధ్య రిలేషన్స్ ఉంటాయి. అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ పేరెంట్స్ గా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అలాగే చిల్డ్రన్ ని ఆరల్స్ ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో వాళ్ళకి సోషల్ గా సమాజం ప్రకారం ఉన్న ట్రెడిషన్స్, కస్టమ్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ చెప్పి నేర్పించి అలా వాళ్ళ సోషల్ గా వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఆఫ్టర్ మ్యారేజ్. సో సోషల్ గా వాళ్ళు చేసే బాధ్యతలు అవి. సో ద నెక్స్ట్ వన్ ఎకనామికల్ గా వాళ్ళకి వచ్చే డిఫరెన్సెస్ ఏంటి? అప్పటి వరకు సింగిల్ అని ఖర్చు పెట్టుకున్న వాళ్ళు ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు ఈక్వల్ గా లేబర్, డివిజన్ ఆఫ్ లేబర్ అన్నమాట. అంటే ఇద్దరు ఈక్వల్ గా పనులు పంచుకుంటూ అట్ ద సేమ్ టైం ఇద్దరు ఈక్వల్ గా వాళ్ళ ఫినాన్షియల్ స్టేటస్ ని, ఫ్యామిలీ యొక్క ఫినాన్షియల్ స్టేటస్ ని వాళ్ళు లివ్ చేసుకుంటూ ఆ ఖర్చులు అవన్నీ ఎకనామికల్ గా వాళ్ళ ఫ్యామిలీని స్టేబుల్ గా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అది పెళ్ళయ్యాక ఎకనామిక్ ఫంక్షన్ ఆఫ్ మ్యారేజ్ అన్నమాట. ఓకే, మ్యారేజ్ అయ్యాక ఎకనామికల్ గా మీరు ఏ ఫంక్షన్స్ ఈ సొసైటీలో చూస్తారు? డివిజన్ ఆఫ్ లేబర్, ఇద్దరు ఈక్వల్ గా పనులు షేర్ చేసుకొని ఫ్యామిలీ ఫినాన్షియల్ స్టేటస్ అప్లిఫ్ట్ చేసి ఒక స్టెబిలిటీ రావడానికి వాళ్ళు కష్టపడతారు. అది ఎకనామికల్ ఫంక్షన్. ఎడ్యుకేషనల్ ఫంక్షన్ ఏంటి? ఎడ్యుకేషనల్ ఫంక్షన్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సొసైటీలో ఉన్న కల్చర్స్, ట్రెడిషన్స్, రిచువల్స్ అన్ని, అలాగే కొన్ని వాల్యూస్ అన్నవి వాళ్ళ పేరెంట్స్ నుండి వాళ్ళ చిల్డ్రన్ కి ఎడ్యుకేట్ చేసి వాళ్ళని సొసైటీలో ఉంచేలా చేస్తారనమాట. అది వాళ్ళకి ఇచ్చే ఎడ్యుకేషనల్ ఫంక్షన్. అలాగే బయలాజికల్ ఫంక్షన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇద్దరు యూనియన్ అయినప్పుడు సెక్షువల్ రైట్స్ అన్నవి ఆరల్స్ ఒకరి మీద ఒకరికి ఆ హక్కు అన్నది వస్తుంది. అది బయలాజికల్ ఫంక్షన్. బయలాజికల్ ఫంక్షన్స్ అన్నవి దేనికి? ఈ సెక్షువల్ కాంపిటీషన్ అనేది తగ్గించడానికి ఫస్ట్. ఎందుకు అంటే యాజ్ సూన్ యాజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఆ ఇద్దరే యూనియన్ అవుతారు కాబట్టి ఆ ఇద్దరి కోసం ఇంకొక ఇద్దరు కాంపిటీషన్ ఉండదు. సో టు రెడ్యూస్ సెక్షువల్ కాంపిటీషన్ ఒకటి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పుట్టే చిల్డ్రన్ ఈ సొసైటీ లెజిటిమేట్ చిల్డ్రన్ అంటే లీగలైజ్డ్ చిల్డ్రన్. అవును, వీళ్ళిద్దరికి పలానా వాడు పుట్టాడు అని చెప్పి లెజిటిమైజ్ చేసే చూస్తుంది సొసైటీ. అది బయలాజికల్ ఫంక్షన్ ఆఫ్ అ మ్యారేజ్ అన్నమాట. సో ఈ 4 ఫంక్షన్స్ ఆఫ్ మ్యారేజ్: సోషల్ ఫంక్షన్, ఎకనామికల్ ఫంక్షన్, ఎడ్యుకేషనల్ ఫంక్షన్ అండ్ బయలాజికల్ ఫంక్షన్. సో మనకి ఫంక్షన్స్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు పేమెంట్స్. సో ఇప్పుడు కరెంట్ ఉన్న ట్రెండ్స్ లో మోస్ట్లీ మనం చూసేవి ఏంటి? ఇఫ్ అట్ ఆల్ ఒక మెన్ ని ఒక ఉమెన్ పెళ్లి చేసుకుంది అని అంటే ఉమెన్ ఆ మెన్ కి ఇస్తుంది కట్నం. బట్ అప్పట్లో ట్రైబ్స్ లో ఎలా ఉండేది అని అంటే మనకి టోటలీ ఒక మెన్ వెళ్ళి ఒక ఉమెన్ ని పెళ్లి చేసుకోవాలి అంటే వీ యూస్ టు హ్యావ్ 5 types ఆఫ్ పేమెంట్స్. 5 రకాల పేమెంట్స్ ఉండేవి. ఫస్ట్ ది బ్రైడ్ ప్రైస్. ఇక్కడ పేమెంట్స్ చేద్దాం. ఫస్ట్ ది బ్రైడ్ ప్రైజ్ అంటే ఏంటి? మీరు అవతల వైపు ఉన్న ఉమెన్ ని ఆర్ఎల్స్ ఫీమేల్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. సో తను బ్రైడ్. ఆ బ్రైడ్ ని మీ ఇంటికి మీరు తెచ్చుకోవడానికి మీరు పే చేసే కొంత
ప్రైస్. సో అప్పట్లో, ఇప్పుడంటే మానిటరీ, మనీ ఇచ్చి తెచ్చుకుంటున్నారు. అప్పట్లో ఎలా ఉండేది, మీరు క్యాటిల్ రూపంలో కానీ, ఆరల్స్ పొలం రూపంలో కానీ, ఆరల్స్ ఈ పశువుల రూపంలో కానీ ఎంతో కొంత అవతల వాళ్ళకి ఇచ్చి మాట్లాడుకొని మీరు ఆ బ్రైడ్ ని ఇంటికి తెచ్చుకునేవారు. అది బ్రైడ్ ప్రైజ్. అంటే మీ ఇంటికి ఒక అమ్మాయి రావాలి, ఆరల్స్ ఒక బ్రైడ్ రావాలి అంటే మీరు కొంత అమౌంట్ అన్నది ఆ బ్రైడ్ వాళ్ళ ఫాదర్ కి పే చేయాలి. దాన్నే మనం బ్రైడ్ ప్రైజ్ అంటాము. అది ఏ రూపకంగా అయినా ఉండొచ్చు. సో అది బ్రైడ్ ప్రైజ్. ఎందుకు ఈ బ్రైడ్ ప్రైజ్ ఉంది? ఈ బ్రైడ్ ప్రైజ్ ఎందుకుంది అని అంటే, అప్పట్లో కానీ ట్రైబ్స్ లో కానీ ప్రతి ఒక్కరు ఫీల్డ్ లో వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఏ అండ్ ఫ్యామిలీ బి. ఫ్యామిలీ ఏలో 5 acres ఉంది. ఆ 5 acres లో 8 members పనిచేస్తున్నారు. ఫ్యామిలీ బి కూడా 5 acres ఉంది. ఆ 5 acres లో 8 members పనిచేస్తున్నారు. ఇప్పుడు ఫ్యామిలీ బిలో ఉన్నది మ్యాన్ అనుకుందాం, ఫ్యామిలీ ఏలో ఉన్నది ఉమెన్ అనుకుందాం. సో ఇప్పుడు ఈ మ్యాన్ వెళ్ళి ఆరెల్స్ ఈ మేల్ వెళ్ళి ఈమెని పెళ్లి చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ 5 acres లో వీళ్ళు కొంత అన్నది పండించుకుంటున్నారు. ఎవరు? ఫ్యామిలీ ఏ అన్నది ఈ 8 members ద్వారా. ఎప్పుడైతే ఒక ఉమెన్ ఈ 8 members లో ఒక ఆమె అటు వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళకి ఇక్కడ లాస్ కదా. సో వీళ్ళ ఫీల్డ్ లో వర్క్ చేయడానికి లాస్ కదా, వీళ్ళ ఫీల్డ్ లో వర్క్ చేయడానికి ఒక మెంబర్ తగ్గిపోతుంది, అంటే వీళ్ళ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. కాబట్టి వీళ్ళకి వచ్చే లాస్ ని కాంపన్సేట్ చేస్తూ ఈ మ్యాన్ అన్నవాడు కొంత అమౌంట్ వీళ్ళ ఫాదర్ కి పే చేస్తాడు. ఇక్కడ లాస్ ఆఫ్ లేబర్, ఒక లేబర్ అన్నది అటు వెళ్ళిపోతుంది, ఒక ఉమెన్ అన్నది అటు వెళ్ళిపోతుంది. వీళ్ళకి ఒక లేబర్ ఎక్కువ అవుతుంది, అంటే ఇప్పుడు 9 అవుతారు వీళ్ళ ఫ్యామిలీలో. కాబట్టి వీళ్ళకి ప్రొడక్షన్ పెరుగుతుంది, వీళ్ళకి తగ్గుతుంది. సో ఈ లాస్ ని కాంపన్సేట్ చేస్తూ పే చేసేదే బ్రైడ్ ప్రైస్. ఓకే, సో ఇది బ్రైడ్ ప్రైజ్ అంటే. సెకండ్ ఏంటి, ఇది మోస్ట్లీ ఈ బ్రైడ్ ప్రైజ్ అనేది మనం మోస్ట్లీ ఆఫ్రికాలో ఓషియానాలో చూస్తాం. ఇది మోస్ట్ ప్రామినెంట్ అక్కడ ట్రైబ్స్ లో కానీ అక్కడ పీపుల్లో కానీ. సెకండ్ది ఏంటి అంటే బ్రైడ్ సర్వీస్. ఇప్పుడు చాలా మంది అప్పట్లో అందరూ పే చేయలేరు, అందరూ అమౌంట్ ఇవ్వలేరు, ఆర్ఎల్స్ అందరూ కొంత అమౌంట్ ఆఫ్ ల్యాండ్ పే చేయలేరు బ్రైడ్ ప్రైస్ కింద, ఆర్ఎల్స్ అందరూ క్యాటిల్ ఇవ్వలేరు. చాలా మందికి ఏమీ లేకుండా కూడా ఉంటాయి, బట్ వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకోవాలనుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కష్టాన్ని సర్వీస్ కింద ఇచ్చుకుంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగింది, కొంత అమౌంట్ అనేది ఫ్యామిలీ ఏకి ఇక్కడ నుండి పే చేశాడు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి దగ్గర పే చేయడానికి ఏం లేదు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు, ఈ ఏ ఫ్యామిలీ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళతో ఒక డీల్ మాట్లాడుకుంటారు. ఏంటి అంటే 3 years మా ఇంట్లో బ్రైడ్ సర్వీస్ చేయాలి, అంటే ఈ అమ్మాయిని మీరు తీసుకుంటున్నందుకు గాను మీరు మా పొలంలో 3 years సర్వీస్ చేయాలి. అది పెళ్లికి ముందైనా కానీ పెళ్లి తర్వాత అయినా కానీ అకార్డింగ్ టు వాళ్ళు మాట్లాడుకున్న దాని ప్రకారం 3 years అంటే వాళ్ళు పర్టికులర్ టైం పీరియడ్ పెట్టుకుంటారు. ఆ టైం పీరియడ్ లో మీరు వచ్చి మా పొలంలో పని చేయాలి. దాన్నే బ్రైడ్ సర్వీస్ అంటారు. సో నువ్వు మీ ఇంటికి బ్రైడ్ తెచ్చుకోవడానికి ఆర్ఎల్స్ పెళ్లి కూతుర్ని తెచ్చుకోవటానికి నువ్వు అవతల వాళ్ళ ఇంట్లో చేస్తున్న ఒక సర్వీస్, దాన్నే బ్రైడ్ సర్వీస్ అంటాం. సో అదొక రెండో రకం. ఇది మోస్ట్లీ ఎక్కడ చూస్తామంటే నార్త్ అలస్కన్స్ లో ఇది బ్రైడ్ సర్వీస్ అన్నది మోస్ట్ ప్రామినెంట్. ఇప్పుడు థర్డ్ది సిస్టర్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, ఇప్పుడు ఇదే ఫ్యామిలీ ఉంది, ఇదే ఫ్యామిలీ ఏ ఉంది, బి ఉంది.
వీళ్ళ 8 మెంబర్స్ లో ఒక అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిన అమ్మాయి. ఈ బి ఫ్యామిలీలో కూడా ఒక అమ్మాయి ఉంది, పెళ్లి కావాల్సిన అమ్మాయి. సో వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు వీడెళ్ళి వాళ్ళకి బ్రైడ్ ప్రైజ్ ఇవ్వడం కన్నా, వీడెళ్ళి వాడికి బ్రైడ్ సర్వీస్ చేయడం కన్నా, వీళ్ళొచ్చి ఆ ఉమెన్ ని ఈమెకి ఇస్తే వీళ్ళ ఫ్యామిలీలో నుంచి ఉమెన్ ని అటిస్తారు. సో ఎక్స్చేంజ్, ఎవరు ఎవరికి బ్రైడ్ ప్రైజ్ ఇవ్వక్కర్లేదు, ఎవరు ఎవరి దగ్గర బ్రైడ్ సర్వీస్ చేయక్కర్లేదు. సో ఇది ఉమెన్ ఎక్స్చేంజ్ అన్నమాట. దీన్నే మనం సిస్టర్ ఎక్స్చేంజ్ అంటాం. సో మా అక్కడ నువ్వు చేసుకో, మీ చెల్లిని నాకి. సో ఆ టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్ అన్నమాట. దాన్ని మనం సిస్టర్ ఎక్స్చేంజ్ అంటాం. ఫోర్త్ది గిఫ్ట్ ఎక్స్చేంజ్. గిఫ్ట్ ఎక్స్చేంజ్ ఇస్ నథింగ్ బట్ కొన్ని గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఓకే, అది గిఫ్ట్ ఎక్స్చేంజ్. మోస్ట్ ప్రామినెంట్ ఇది అండమాన్ ఐలాండర్స్ లో, అండమాన్ ఐలాండర్స్ లో ఇది కామన్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి డౌరీ. డౌరీ అంటే ఏంటి? అప్పటి ప్రకారం డౌరీ అంటే ఏ ఫాదర్ ఉన్నారు, ఏ అంటే ఫాదర్, వీళ్ళ డాటర్ కి కొంత అమౌంట్ ఇచ్చి ఇతనే పంపిస్తారనమాట. దాన్నే మనం డౌరీ అని అంటాం. సో ఈ 5 అన్నవి బ్రైడ్ పేమెంట్స్. సో అవతల మీరు ఒక అమ్మాయిని తెచ్చుకోవాలంటే మీరు ఇన్ని విధాలుగా తెచ్చుకోవచ్చు అన్నది ఈ బ్రైడ్ పేమెంట్స్ టాపిక్. నెక్స్ట్